శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో జూలై మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఏ రోజు ఏ శుభకార్యం చేసుకోవటానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే ఒక్కొక్క రోజు తిథి, వారము, నక్షత్రము, ప్రత్యేకత అన్నింటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా అయితే తెలియజేస్తానండి. వీడియోని మీరు ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడటానికైతే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జూలై నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ బహుళ దశమి మొదలు ఆషాఢ బహుళ ఏకాదశి వరకు ఉంటుందండి. అంటే జూలై నెలలో జ్యేష్ఠ మాసము మరియు ఆషాఢ మాసము 2 మాసాలు కూడా కలిసి ఉంటాయండి. ఆషాఢ మాసము జూలై 6వ తేదీ నుంచి అయితే ప్రారంభమవుతుంది. జూలై 7వ తేదీ వరకు కూడా శుక్రమౌఢ్యమి అయితే ఉంటుందండి. ఈ శుక్రమౌఢ్యమి ఉన్న సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు, ఎటువంటి శుభకార్యాలు చేసుకోకూడదు అన్న పూర్తి సమాచారము మన ఛానల్లో అయితే ఒక వీడియో అప్లోడ్ చేసుకున్నానండి. ఆ వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. కాబట్టి జూలై నెలలో ఆషాఢ మాసం ఉన్న కారణంగా గృహప్రవేశానికి, శంకుస్థాపనకు మరియు వివాహానికి ఇట్లాంటి పెద్ద పెద్ద శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రము ఈ మాసంలో అయితే ముహూర్తాలు అయితే లేవండి. కేవలం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి, అంటే అన్నప్రాసన, సీమంతము, చిన్నపిల్లలను ఊయల్లో వేయటము, అద్దె ఇల్లు మారటానికి, పెళ్లి చూపులకు, రిజిస్ట్రేషన్స్కి, అలాగే ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి, వ్యవసాయ పనులు చేసుకోవటానికి, ఇలాంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి మాత్రమే ఈ జూలై మాసంలో శుభముహూర్తాలు అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో ఉన్నాయో కూడా మీకు క్లియర్గా అయితే తెలియజేస్తానండి. అంతేకాకుండా ఈ జూలై మాసంలో ముఖ్యమైన పండుగలైన తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, సంకటహర చతుర్థి వ్రతము, అలాగే ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు, ఇలాంటివన్నీ కూడా రాబోతున్నాయండి. అవి ఎప్పుడెప్పుడు ఏ తేదీల్లో రాబోతున్నాయని కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలియజేస్తాను. జూలై 1వ తేదీ ఈరోజు వారం సోమవారము, తిథి బహుళ దశమి తిథి, నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత కుసుమహరనాథ జయంతి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటానికి, సీమంతం చేసుకోవటానికి, అలాగే వ్యాపార ప్రారంభాలకు, పెళ్లి చూపులకు మరియు అద్దె ఇల్లు మారుటకు, అలాగే వ్యవసాయ పనులు చేసుకోవటానికి ఈరోజు అనుకూలంగా ఉంది. జూలై 2 ఈరోజు వారం మంగళవారము, తిథి బహుళ ఏకాదశి తిథి, నక్షత్రము భరణి నక్షత్రము, ఉదయం 6:20 వరకు, తదుపరి కృత్తికా నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత మతత్రేయ ఏకాదశి, దీనినే యోగిని ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజునైతే శుభకార్యాలు చేసుకోవటానికి ఎటువంటి శుభముహూర్తాలైతే లేవండి. జూలై 3 ఈరోజు వారము బుధవారము, తిథి బహుళ ద్వాదశి తిథి, నక్షత్రము రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ప్రదోష వ్రతము. ఈ రోజున కూడా ఎటువంటి శుభకార్యాలు చేసుకోవటానికి శుభముహూర్తాలైతే లేవండి. జూలై 4 ఈరోజు వారం గురువారము, తిథి బహుళ త్రయోదశి తిథి ఉదయం 5:39 వరకు, తదుపరి చతుర్దశి తిథి. నక్షత్రము మృగశిర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత మాస శివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజున కూడా శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే లేవండి. జూలై 5 ఈరోజు వారము శుక్రవారము, తిథి అమావాస్య తిథి, నక్షత్రము ఆరుద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత సర్వ అమావాస్యని జరుపుకుంటారు. ఈ రోజున కూడా శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలైతే లేవండి. జూలై 6 ఈరోజు వారము శనివారము, తిథి శుక్ల పాడ్యమి తిథి, నక్షత్రము పునర్వసు నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఈ రోజు నుంచి ఆషాఢ మాసం అయితే ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఈ రోజున ఎంతో శక్తివంతమైన వారాహి అమ్మవారి ఆషాఢ గుప్త నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. ఈ రోజు నుంచే ఎవరైతే ఈ నవరాత్రుల్లో అమ్మవారి కలశము, అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్నారో ఈ రోజునే పెట్టుకొని నవరాత్రుల పూజ అనేది ప్రారంభించుకోవాల్సి ఉంటుందండి. అంతేకాకుండా ఈ రోజున పునర్వసు కార్తె కూడా ప్రారంభం అనేది అవుతుంది. జూలై 7 ఈరోజు వారము ఆదివారము, తిథి శుక్ల విద్యా తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రము ఈరోజైతే పూర్తిగా ఉంటుందండి. ఈ రోజున ప్రత్యేకత చంద్ర దర్శనము, అలాగే పూరి జగన్నాథ రథోత్సవము, గోల్కొండ బోనాలు, అలాగే ఈ రోజుతోటి శుక్రమౌఢ్యమి అనేది త్యాగమవుతుందండి. అంతేకాకుండా ఈ రోజున ప్రపంచ చాక్లెట్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఈ రోజున అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికైతే అనుకూలంగా ఉందండి. జూలై 8 ఈరోజు వారము సోమవారము, తిథి శుక్ల తదియా తిథి, నక్షత్రము పుష్యమి నక్షత్రం ఉదయం 6:15 వరకు, తదుపరి ఆశ్లేష. ఈ రోజున ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున కేవలం ఆపరేషన్స్ చేయించుకోవటానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 9 ఈరోజు వారం మంగళవారము, తిథి శుక్ల చవితి తిథి పూర్తిగా అయితే ఉంటుందండి. నక్షత్రము ఆశ్లేష నక్షత్రము. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ లేవండి. ఈ రోజున కూడా కేవలం ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 10 ఈరోజు వారము బుధవారము, తిథి శుక్ల చవితి తిథి ఉదయం 6:38 వరకు ఉంటుందండి. తదుపరి పంచమి. ఈరోజు నక్షత్రము మఖ. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన, చిన్నపిల్లలను ఊయల్లో వేయటము, సీమంతం చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, వ్యాపార వాహన ప్రారంభాలకు, భూ రిజిస్ట్రేషన్స్కి ఇలాంటి అన్ని చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 11 ఈరోజు వారం గురువారము, తిథి శుక్ల పంచమి తిథి, నక్షత్రము పుబ్బా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత స్కంద పంచమి. ఈ రోజున చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉందండి. జూలై 12 ఈరోజు వారం శుక్రవారము, తిథి శుక్ల షష్ఠి తిథి, నక్షత్రము ఉత్తరా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత కుమార షష్ఠి. ఈ రోజున అన్నప్రాసం చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు, సీమంతం చేసుకోవడానికి, వాహన ప్రారంభాలకు, భూ రిజిస్ట్రేషన్స్కి, అద్దె ఇల్లు మారుటకు, వ్యాపార ప్రారంభాలకు ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 13 ఈరోజు వారం శనివారము, తిథి శుక్ల సప్తమి తిథి, నక్షత్రము హస్త నక్షత్రం అండి. ఈ రోజున ఎటువంటి పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ అయితే ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటానికి, సీమంతం చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారుటకు, వ్యాపార వ్యవసాయ పనులు ప్రారంభాలకి ఇలాంటి వాటన్నిటికీ ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 14 ఈరోజు వారం ఆదివారము, తిథి శుక్ల అష్టమి తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత బోనాలు పండుగ అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు, సీమంతం చేసుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులకు ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 15 ఈరోజు వారం సోమవారము, తిథి శుక్ల నవమి తిథి, నక్షత్రము స్వాతి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఈ రోజుతోటి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయల్లో వేయటకు, సీమంతం చేసుకోవటానికి, వ్యవసాయ వ్యాపార పనులకు, అద్దె ఇల్లు మారటకు ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 16 ఈరోజు వారం మంగళవారము, తిథి శుక్ల దశమి తిథి, నక్షత్రము విశాఖ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పూర్తయి, దక్షిణాయన పుణ్యకాలము రాత్రి 11:15 ప్రారంభమవుతుందండి. అంతేకాకుండా ఈ రోజున కర్కాటక సంక్రమణము రాత్రి 11:15 వస్తుంది. అలాగే ఈ రోజున లక్ష్మీ వ్రతము ఆరంభమవుతుంది. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉందండి. జూలై 17 ఈరోజు వారం బుధవారము, తిథి శుక్ల ఏకాదశి తిథి, నక్షత్రము అనురాధ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత తొలి ఏకాదశి, దీనినే సేన ఏకాదశి, దేవసేన ఏకాదశి అని కూడా అంటారండి. ఈ రోజున ఎంతో విశిష్టంగా విష్ణుమూర్తిని ఆరాధన అనేది చేసుకోవాలి. అంతేకాకుండా ఈ రోజు నుంచి చాతుర్మాస్య వ్రతం అనేది ప్రారంభమవుతుంది. అలాగే ఈ రోజు నుంచి శాకాంబరి ఉత్సవాలు, అలాగే మొహరం పండుగ కూడా ఈ రోజునే జరుపుకుంటారు. ఈ రోజున కేవలం సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా అయితే ఉందండి. జూలై 18 ఈరోజు వారం గురువారము, తిథి శుక్ల ద్వాదశి తిథి, నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత వాసుదేవ ద్వాదశి. ఈ రోజున ఆపరేషన్స్ చేయించుకోవటానికి, వ్యవసాయ పనులకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 19 ఈరోజు వారం శుక్రవారము, తిథి శుక్ల త్రయోదశి తిథి, నక్షత్రము మూలా నక్షత్రము. ఈ రోజున ప్రత్యేకత ప్రదోష వ్రతము. ఈ రోజున పెళ్లి చూపులకు, వ్యాపార ప్రారంభాలకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంది. జూలై 20 ఈరోజు వారం శనివారము, తిథి శుక్ల చతుర్దశి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత నోములకు పూర్ణిమ, అలాగే ఈ రోజున లలితాదేవి వెన్నెల పారాయణము, పుష్యమి కార్తె ప్రారంభం అనేది అవుతుంది. ఈ రోజున శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలైతే లేవండి.
జూలై 21 ఈరోజు వారం ఆదివారము, తిది పౌర్ణమి తిది, నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత గురు పూర్ణిమ, దీనినే వ్యాస పూర్ణిమ, ఆషాఢ పూర్ణిమ అని కూడా అంటారండి. అంతేకాకుండా ఈ రోజు నుంచి సికింద్రాబాద్ ఉజ్జయిని అమ్మవారి బోనాలు అనేవి ప్రారంభమవుతాయి. ఈ రోజున కేవలం అద్దె ఇల్లు మారటకు మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 22 ఈరోజు వారం సోమవారము, తిది బహుళ పాడ్యమి తిది, నక్షత్రము శ్రవణ నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ అయితే ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయిల్లో వేయుటకు, సీమంతం చేయుటకు, అలాగే వాహన ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారుటకు, వ్యవసాయ వ్యాపార పనులకు, రిజిస్ట్రేషన్స్కి ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. జూలై 23 ఈరోజు వారం మంగళవారము, తిది బహుళ విద్యా తిది, నక్షత్రము ధనిష్ట నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత బాలగంగాధర తిలక్ వారి జయంతి. ఈ రోజున కేవలం ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలం. జూలై 24 ఈరోజు వారం బుధవారము, తిది బహుళ తదియా తిది, పగలు 10:42 వరకు తదుపరి చవితి, నక్షత్రము శతభిష నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత అన్ని సంకటాలను తొలగించే సంకష్టహర చతుర్థి వ్రతము, అలాగే జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజున వాహన ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారుటకు అనుకూలంగా ఉంది. జూలై 25 ఈరోజు వారం గురువారము, తిది బహుళ చవితి తిది, నక్షత్రము పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడుకు, వ్యవసాయ వ్యాపార పనులకు అనుకూలంగా ఉంది. జూలై 26 ఈరోజు వారము శుక్రవారము, తిది బహుళ పంచమి తిది, నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకుటకు, చిన్నపిల్లలను ఊయిల్లో వేయుటకు, సీమంతం చేసుకోవడానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు, పెళ్లి చూపులకు, అద్దె ఇల్లు మారడుకు, రిజిస్ట్రేషన్స్కి ఈరోజు అనుకూలంగా ఉంది. జూలై 27 ఈరోజు వారం శనివారము, తిది బహుళ సప్తమి తిది, నక్షత్రము రేవతి నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ అయితే ఏమీ లేవండి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయిల్లో వేయటకు, సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారటకు, వ్యవసాయ వ్యాపార పనులకు అనుకూలంగా ఉంది. జూలై 28 ఈరోజు వారం ఆదివారము, తిది బహుళ అష్టమి తిది, నక్షత్రము అశ్విని నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత హైదరాబాదు మహంకాళి అమ్మవారి బోనాలు అనేవి ఈ రోజున ప్రారంభమవుతాయి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలను ఊయిల్లో వేయుటకు, సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడుకు మాత్రమే ఈరోజు అనుకూలంగా ఉంది. జూలై 29 ఈరోజు వారం సోమవారము, తిది బహుళ నవమి తిది, నక్షత్రము భరణి నక్షత్రం అండి. ఈ రోజున పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ అయితే ఏమీ లేవండి. అలాగే ఈ రోజున శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి ముహూర్తాలు అయితే కూడా లేవండి. జూలై 30 ఈరోజు వారం మంగళవారము, తిది బహుళ దశమి తిది, నక్షత్రం కృత్తికా నక్షత్రం అండి. ఈ రోజున కూడా ఎటువంటి ప్రత్యేకతలు కానీ పండుగలు కానీ అయితే ఏమీ లేవండి. ఈ రోజున కేవలం ఆపరేషన్స్ చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. జూలై 31 ఈరోజు వారం బుధవారము, తిది బహుళ ఏకాదశి తిది, నక్షత్రము రోహిణి నక్షత్రం అండి. ఈ రోజున ప్రత్యేకత సర్వ ఏకాదశి. ఈ రోజున అన్నప్రాసన చేసుకోవడానికి, చిన్నపిల్లలు ఊయిల్లో వేయుటకు, సీమంతం చేసుకోవడానికి, వ్యాపార వాహన ప్రారంభాలకు ఈ రోజైతే అనుకూలంగా ఉందండి. సో ఇవ్వండి 2024వ సంవత్సరంలో జూలై మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, ఏ రోజు ఏ శుభకార్యానికి అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే మీకు తెలియజేశాను కదండి. అంతేకాకుండా మన ఛానల్లో జూన్ మాసంలో వచ్చే పండుగలు, ముఖ్యమైన రోజులు, అలాగే ఏ రోజు ఏ శుభకార్యాన్ని చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టి ఉన్నానండి. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సో ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మికపరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామా మరి. శ్రీమాత్రే నమః. స్వస్తి.